వెల్కమ్ టు 72 న్యూస్ తెలుగు. ఒకప్పటి ఫేమస్ యూట్యూబర్స్ ఇప్పుడు వాచ్మెన్గా పనిచేస్తున్నారు. అసలు ఏంటి, వాళ్ళు ఎందుకు వాచ్మెన్గా పనిచేస్తున్నారు ఏంటి అనేది ఒక్కసారి వాళ్ళ మాటల్లోనే తెలుసు. హాయ్ అండి. ముందుగా 72 ఛానల్‌కి, అలాగే 72 చూస్తున్న ప్రేక్షకులకి చాలా చాలా థ్యాంక్స్ అండి నిజంగా. అసల అలా అనుకోలేదు మేము అంతలాగా సపోర్ట్ చేస్తారని. 72 ఛానల్ అయితే ఆహ్, చా చాలా చాలా సపోర్ట్ చేశారండి. చాలా బాగా మాట్లాడారు మాతో. మీతో ఇంటర్వ్యూ చేయాలండి. మీ కంటెంట్ నచ్చింది. మీరు చాలా బాగా మాట్లాడుతున్నారు అన్నీని. చేస్తున్నారు అన్నట్టుగా మమ్మల్ని ఇంటర్వ్యూకి పిలిచారండి. చాలా చాలా థ్యాంక్స్ అండి. నేనైతే సుబ్బు భారతి అఫీషియల్ అండి మా యూట్యూబ్ ఛానల్. మా జర్నీ గురించి మీ గురించి ఇంటర్వ్యూ చేయాలండి, మీతో మాట్లాడాలన్నట్టుగా మమ్మల్ని కాంటాక్ట్ అయ్యారనమాట. మీ వీడియో చూస్తున్నాం మేము. చాలా చాలా బాగున్నాయండి. రియల్ కంటెంట్ ఇప్పుడు వచ్చి ఎవరు పెట్టలేదు అలాంటి కంటెంట్. చాలా చాలా యూజ్ఫుల్ అవుతుంది అందరికి కూడా. చాలామంది మీ వీడియో చూసి ఇన్స్పైర్ అవుతున్నారు. చాలా ఆనందపడుతున్నారు. మేము కూడా వీళ్ళని చూసి ధైర్యంగా ఉండాలన్నట్టుగా చాలామంది చెప్పుకుంటున్నారన్నట్టుగా మేము చూసామండి. చాలా చాలా బాగుంది అన్నట్టుగా చెప్పారండి. అయితే మా లైఫ్ జర్నీ గురించి చెప్పమని మాకు ఇంటర్వ్యూకి వచ్చారనమాట. మా ఇంటికి వచ్చారండి. అసలు అనుకోలేదు. యాక్చువల్లీ మమ్మల్ని పిలుస్తారేమో, వెళ్ళాలేమో ఇబ్బంది అవుద్ది అనుకున్నాను. కానీ వాళ్ళే మా ఇంటికి వచ్చి మాకు ఇబ్బంది లేకుండా మా ఇంటికి వచ్చి మమ్మల్ని మీకు పర్లేదండి, మీ ఇబ్బంది వద్దు, మేము చేసుకుంటాం మీ అన్నీని అన్నట్టుగా మాట్లాడారనమాట. చాలా చాలా సంతోషం అండి. చాలా చాలా థ్యాంక్స్ అండి 72 ఛానల్స్కి అయితే. ముందుగా మా లైఫ్ జర్నీ ఎలా స్టార్ట్ అయ్యిందంటే, యూట్యూబ్ పెట్టడానికి కారణం అన్నీ మీకు వివరంగా చెప్తాను నేను. ఆల్రెడీ నా ఛానల్లో చూశారు మీరు. మా ఛానల్ పేరు వచ్చి సుబ్బు భారతి అఫీషియల్ అండి. చాలా చాలా సపోర్ట్ చేస్తున్నారు అందరూ కూడా. మాది కాకినాడ జిల్లా, సామర్లకోట మండలం, మేడపాడు అండి మాది. అక్కడ నేను మామూలుగా బిజినెస్ స్టార్ట్ చేశాను. చాలా చాలా మంచిగా ఉండేది మా మా లైఫ్ అంతాని. ఒక జీరో జీరో నుంచి ఒక స్థాయికి ఎదగడం జరిగింది నేనైతేని. అయితే కొన్ని కారణాల వల్ల, కొన్ని బిజినెస్ లాస్ వల్ల ఇలాగలాగా మేము మొత్తం డౌన్‌ఫాల్ అయిపోయింది మొత్తం అంతాని. అలాగే 2019లో మా మ్యారేజ్ అయింది. అన్నీ మీకు వివరంగా చెప్పాను నేను ఆల్రెడీ మా ఛానల్‌లోని. అలాగే 2019లో మ్యారేజ్ అవ్వడం, తర్వాత కొంచెం మేము చేసిన మిస్టేక్స్ కూడా ఉన్నాయి ఇందులో. అంతా బిజినెస్ మీద నెట్టేయకూడదు. అలాగే మా లైఫ్‌లో మేము చేసిన తప్పులు కూడా చాలా చాలా ఉన్నాయండి. అయన్నీ నేను యూట్యూబ్ పెట్టడానికి కారణం కూడా అదే. నేను చేసిన తప్పులు ఎవరు చేయకూడదు. మేము చేసిన తప్పులు ఎవరు చేయకుండా ముందుకెళ్ళాలి, అందరూ బాగుండాలన్నట్టుగా నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను. అంటే ఇంక నాకు లైఫ్ లేదండి, ఇంక అయిపోయింది. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. ఎలాగా మైనస్ పడిపోయాను. మా ప్రయాణం అయితే స్టార్ట్ చేసామండి. ఇప్పుడైతే ప్రెజెంట్ నేను వాచ్మెన్‌గా చేస్తున్నానండి ఫిల్మ్ నగర్‌లో. నాకు చాలా చాలా ఇబ్బందులండి. ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నాను. ఆర్థికంగా చాలా చాలా లాస్ అయిపోయిందండి బిజినెస్‌లో. చాలామందిని నమ్మాను, మోసం చేశారు. అలాగే బిజినెస్‌లో నేను చేసిన మిస్టేక్స్ కూడా ఉన్నాయి. మెయిన్ వీడియో పెట్టడానికి కారణం ఏంటంటే, నా మాలాగా ఎవరు అవ్వకూడదు, మేము చేసిన మిస్టేక్స్ ఎవరు చేయకూడదు అన్నట్టుగానే మేము కంటెంట్ తీసుకున్నానండి. ఎందుకంటే మాకు లైఫ్ లేదండి ఇంకా. ఇంక అయిపోయింది ఇంకా. చాలా అవమానాలు, చాలా నిందలు, చాలా ఇబ్బందులు పడిపోతున్నాం అన్నట్టుగా నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాననమాట. అంటే నా గురించి మేము కూడా ఎవరికొకళ్ళకి తెలియాలి. మేము చేసిన తప్పులు, మేము చేసిన పొరపాట్లు ఎవరు చేయకూడదు. అందరూ బాగుండాలి. ఎందుకంటే మేము పడ్డ కష్టం అలాంటిది. మాలాంటి కష్టం ఎవరికి కూడా రాకూడదన్నట్టుగానే అనుకున్నాను నేను. చే ఏదైందో అలా అయిందో, మేము చేసిన తప్పేంటో తెలియలేదు గానీ చాలా చాలా పడిపోయామండి అసల. చాలా ఇబ్బందుల్లో పడిపోయాం. అలాగే మా స్టోరీ అంతా మా ఛానల్‌లో, యూట్యూబ్ ఛానల్‌లో చూస్తే మీకు అర్థమవుతుంది. మా సుబ్బు భారతి అఫీషియల్ అండి మా ఛానల్‌లో. అందులో మేము మొత్తం మా లైఫ్ స్టోరీ పెట్టాను. మళ్ళీ మళ్ళీ చెప్తే ఇబ్బందవుతదది. కొంచెం తర్వాత ఏంటన్నదంటే, మేము హైదరాబాద్ రావడం, హైదరాబాద్ వచ్చాక చాలా చాలా ఇబ్బందులు పడ్డామండి రెంట్‌కి తీసుకొని. చాలా చాలా నలిగిపోయామండి అసలని. ఇలాంటి పరిస్థితి వస్తదని అనుకోలేదు. నా వల్ల నా కుటుంబం నలిగిపోయింది. అలాగే నేను సపోర్ట్ నేను ధైర్యంగా ఉండడానికి కారణం కూడా నా కుటుంబం అని నేను చెప్పడం జరుగుతుంది. ఖచ్చితంగా మా కుటుంబం సపోర్ట్ అండి. భార్య గాని, లేకపోతే మా అమ్మగారు గాని, మా అక్కలు గాని చాలా చాలా సపోర్ట్ చేశారండి. నేను నేను యూట్యూబ్ పెట్టినప్పుడు కూడా చాలా మందికి చెప్పాను నేను. చాలామంది ఇబ్బందుల్లో ఉన్నారు. చాలామంది కష్టాల్లో ఉన్నారు. నేను ఇబ్బంది పెట్టకుండా ఎవరైతే ఇబ్బందులు ఉన్నారో ఫ్యామిలీ సపోర్ట్ చేయండి. సపోర్ట్ చేస్తే కొంచెం ముందుకెళ్ళొచ్చు, ధైర్యంగా ఉండొచ్చు అన్నట్టుగా నేను చెప్పాను. ఎందుకంటే ప్రతి జీవితంలో ఒడిదుడుకులొస్తాయండి, కష్టాలొస్తాయి, ఇబ్బందులొస్తాయి. అలా అని చెప్పేసి మీరు ఆళ్ళని ఫోర్స్ చేసి ఇలా చేసావు, అలా చేసావు అని చెప్పకుండా, ఒక ధైర్యంగా కుటుంబం సపోర్ట్ ఉంటే గనక ఖచ్చితంగా ఈరోజు కాకపోయినా రేపైనా సరే పైకి లెగొచ్చనేది నా ఆలోచనండి. అలాగే ధైర్యంగా ఉన్నాను. అంటే ఎలాగంటే మా జీవితం ఇంక చనిపోతే బాగున్ను, ఇంక అయిపోయింది. ఇంకా మన బ్రతుకు వేస్టు, ఇంక అవ్వదు, తీరవు ఈ బాధలు తీరవు, ఈ కష్టాలు తీరవు. మనకొచ్చే ఆదాయం తక్కువ, ఖర్చులెక్కువ. అలాగే కట్టవలసినవి ఉన్నాయని చెప్పేసిగా నేను చాలా చాలా నలిగిపోయాను. భారతి అయితేనండి. అసలెప్పుడు
అనుకోలేదండి. నా భార్య నేను సింగరదానిలాగా ఏం తెలీదు, చదువుకోలేదు అనుకున్నాను గానీ ఆ అమ్మాయే నీ కుటుంబాన్ని నిజంగా ఈరోజు నిలబెట్టిందని మాత్రం ఖచ్చితంగా చెప్పగలను నేను. చాలా అండి. నేను యూట్యూబ్ పెట్టడానికి కారణం ఏంటంటే మెయిను ఆహ్, ఇబ్బందులు వస్తాయి. మనం ఇప్పుడు ఒకప్పుడు రిచ్‌గా బ్రతికాం. అలాగే బ్రతకాలంటే అవ్వదు. కానీ కష్టపడాలి. ఏ పనైనా సరే సిగ్గుపడకుండా ఎవరి కోసం మనం బ్రతకూడదు. మా కుటుంబం కోసం ముందుకెళ్ళాలి అన్నట్టుగానే అలాగే నేను వాచ్‌మెన్ నా దగ్గర 10 మంది పనిచేసి వాచ్‌మెన్‌గా వచ్చినప్పుడు చాలా చాలా బాధపడ్డానండి నిజంగా. ఒకప్పుడు నా దగ్గర ఇలా చేశారు. నేనేంటి ఇలా అయిపోయాను అన్నట్టుగా. కానీ ధైర్యం తెచ్చుకొని అవుతది ఖచ్చితంగా దేవుడనేది దారి చూపిస్తాడు. ఒక మార్గాన్ని ఇస్తాడు. ఖచ్చితంగా లెగుస్తాం. ఎప్పటికైనా ఇలా ఉండిపోదు. రాత్రి రాత్రి తర్వాత వెలుగు ఎలాగొస్తుందో తర్వాత వెలుగు తర్వాత రాత్రి కూడా అలాగే వస్తదన్నట్టుగా కంటెంట్ బావుంది అన్నట్టుగా కంటిన్యూ అవుతున్నాం. ఇంకా ఇంకా మంచి మంచి వీడియోస్ తీయడానికైతే మేము ట్రై చేస్తామండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. అలాగే 72 ఛానల్ కూడా సపోర్ట్ చేయండి. చాలా మంచోళ్ళండి నిజంగా. చాలా బాగా మాట్లాడారు. మమ్మల్ని చాలా సపోర్ట్ చేస్తున్నారు. నిజంగా అనుకోలేదు నేను మీడియా వాళ్ళంటే ఏదో గర్వంగా ఉంటారనుకున్నా కానీ ఇంత బాగా మాట్లాడి ఇంత సపోర్ట్ చేస్తారనుకోలేదు. నిజంగా చాలా చాలా థ్యాంక్స్ అండి. 72 ఛానల్‌కి తెలుగు మీడియాకి అయితే చాలా చాలా థ్యాంక్స్ అండి. ఎప్పటికైనా మీకు రుణపడి ఉంటాం. మమ్మల్ని చాలా సపోర్ట్ చేశారు. అంటే ఆన్ స్క్రీన్ కాదని ఆఫ్ స్క్రీన్ చాలా చాలా బాగా మాట్లాడారు. మీ కంటెంట్ బాగుందండి నిజంగా. చాలా చాలా మీరు చెప్పింది అయితే మాకు 72 అది ఆల్రెడీ మేము ఐటెము ఇంటర్వ్యూ అవ్వడం, తర్వాత చూడడం, తర్వాత వెంటనే 72 ఛానల్ మాకు ఫోన్ చేసి ఆళ్ళు ఫోన్ చేసి మాట్లాడే విధానం గానీ, ఆళ్ళు రిసీవ్ చేసుకోవడం గానీ, అయితే ఎక్కడ రావాలని అడిగితే ఆళ్ళేమన్నారంటే, "అయ్యయ్యో! మీరొద్దండి మేమే వస్తాం మీ ఇంటికి. మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం తలుచుకోలేదని" కానీ చాలా ఆనందం అనిపించింది. ఇంకోటేంటంటే ఆళ్ళు అడిగారండి, "మీ డేట్ ఎప్పుడు ఫ్రీగా ఉంటారండి? ఒక డేట్ ఇవ్వండి" అనగానే నిజంగా నిజంగా ఆశ్చర్యంగా అనిపించిందండి. ఏంటి నన్ను ఎవరినో ఉన్నప్పుడు మీ డేట్లు ఖాళీ ఉన్నాయా? మీ డేట్లు ఖాళీ ఉన్నాయంటే పెద్ద పెద్ద సెలబ్రిటీస్‌కి ఉంటదండి. కానీ మమ్మల్ని అలా అడగగానే నిజంగా షాక్ అయిపోయాను. ఏంటి మాకు డేట్లు ఖాళీ ఇవ్వడం ఏంటి? మేము డేట్ ఇవ్వడం ఏంటి? ఏంటిది అంతా అయోమయంగా అయిపోయింది నిజంగా. చాలా ఆశ్చర్యం అనిపించింది. అయితే నేను ఒకటే అన్నాను మాకు డేట్ అనేది ఏమి లేదండి. మీరెప్పుడు వచ్చినా సరే మాకు ఇబ్బంది లేదు. ఒక రోజు ముందు గాని లేకపోతే ఒక పూట ముందు ఫోన్ చేస్తే ఖచ్చితంగా వచ్చేసుకుంటాము. కానీ ఆళ్ళు మాట్లాడే విధానం గాని, ఆళ్ళు రిసీవ్ చేసుకోవడం, ఇంటికే వచ్చి ఈ ఇంటర్వ్యూ చేయడం అనేది చాలా చాలా సంతోషమండి. చాలా ఆనందం అనిపించింది నిజంగా. అసలు అనుకోలేదండి. 72 ఛానల్ తెలుగు సీఈఓ గారు ఫోన్ చేశారంటే ఆశ్చర్యం అనిపించింది నాకు నిజంగానే. చాలా చాలా థ్యాంక్స్ అండి నిజంగా. మరొక్కసారి చెప్తున్నాను 72 ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి మంచి ఇంకా సక్సెస్ అవుతుంది ఖచ్చితంగా ఛానల్ నాకు అర్థమైపోతుంది. ఎందుకంటే చిన్న ఛానల్ పెద్ద ఛానల్ కాదు. ఏ ఛానల్ అయినా సరే స్టార్టింగ్‌లో కొంచెం ఇబ్బందులొస్తాయి, ఒడిదుడుకులొస్తాయి. కానీ ఒక మంచి తక్కువ స్థాయిలోనే కష్టపడుతున్నారంటే నాకు తెలిసి ఫ్యూచర్‌లో చాలా ముందుకెళ్తుంది ఛానల్. పెద్ద ఛానల్‌తో పోటీ పడే అవకాశం ఉంటుందని ఖచ్చితంగా చెప్పగలను నేను. అలాగే భారతి కూడా మరి మాట్లాడుతున్నారు. హాయ్ అండి అందరికీని. ఇలాగ 72 ఛానల్ మా ఇంటి వరకు వచ్చి ఇలాగ మా ఇంటర్వ్యూ తీసుకున్నందుకు చాలా హ్యాపీగా ఉందండి. టీమ్‌తో వచ్చి చాలా సపోర్ట్‌గా మాట్లాడి మమ్మల్ని ఇంతవరకు అది చాలా బాగా మాట్లాడారండి. అసల మీరు ముందుకెళ్ళండి మీ ఇంటర్వ్యూ చూసామండి. చాలా బాగా మాట్లాడారు. మీ లైఫ్ స్టోరీ చాలా బాగుంది. చాలా బాగా సపోర్ట్ చేసి చాలా బాగా మాట్లాడి ఇంతవరకు తీసుకొచ్చారండి మమ్మల్ని అయితే. సరేనండి మీ అందరికీ మా ఛానల్ ద్వారా అలాగే 72 ఛానల్ ద్వారా చెప్పేదేంటంటే మీరు లైఫ్‌లో స్టెప్ తీసుకునేటప్పుడు చాలా ఆలోచించి తీసుకోండి. కంగారు పడొద్దు. ఎందుకంటే మేము పడ్డ బాధలో అంటే మరీ ఇంకో కుటుంబంకి రాకూడదనే నా ప్రయత్నం అంతానే. నేను చేసిన తప్పులు, పొరపాట్లు మీరు చేయకండి. బద్ధకించొద్దు. టైం వేస్ట్ చేయొద్దు మెయిను. చాలా చాలా ముందు అడుగేసామంటే బిజినెస్ పెట్టినప్పుడు గానీ, ఏం చేసినా చాలా చాలా ఆలోచించి వెళ్ళాలి మీరు ఖచ్చితంగా. ఎందుకంటే మేము ఎక్కడో మొదలయ్యి ఏదేదో అసలు మొత్తం గందరగోళం అయిపోయింది మా జీవితం అంతా. కానీ